ఈ వారంలో చరిత్ర సృష్టించిన వ్యక్తులు, సంచలనం రేపిన వార్తలు, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు భారత్ సమాచార్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం మళ్లీ స్పీడ్ అందుకుంది. రాజధాని నిర్మాణంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు డిజిటల్ టెక్నాలజీ సదస్సు ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉంది ఏపీ సర్కార్. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2026-27 విద్యా సంవత్సరం నుండి నాన్ తెలుగు విద్యార్థులకు 10th క్లాస్లో తెలుగు నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. కేటీఆర్కు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడం రాష్ట్రానికే గర్వకారణం. చరిత్రను గుర్తు చేస్తూ సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్లో భారీ వేడుకలను నిర్వహించారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, భారతీయ ఆత్మగౌరవ ప్రతీక అని ఆయన చాటి చెప్పారు. దేశ రక్షణలో మరో ముందడుగు పడింది. బాంబు పేలుళ్లను విశ్లేషించడానికి అమిత్ షా నేషనల్ ఐఈడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రారంభించారు. ఇక ఆధార్ వినియోగదారుల కోసం ఉదయ్ అనే కొత్త మస్కట్ ను UIDAI పరిచయం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లో శాస్త్రవేత్తలు 2 కొత్త కప్ప జాతులను కనుగొన్నారు. ప్రకృతి ప్రేమికులకు ఇది నిజంగా తీపి కబురే. ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ నిరసనలు, రష్యా ఉక్రెయిన్ క్షిపణి దాడులతో వాతావరణం వేడెక్కింది. టెహ్రాన్లోని ప్రధాన హాస్పిటల్స్ లో సుమారు 217 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. గ్రీన్లాండ్ ద్వీపంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 500 ఏళ్ల క్రితం ఒక పడవ అక్కడ ఆగింది కాబట్టి గ్రీన్లాండ్ డెన్మార్క్ది అయిపోదని, దానిపై అమెరికాకు కూడా హక్కు ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మహిళల ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ లిజెల్ లీ ముంబైతో జరిగిన మ్యాచ్లో గాలిలోకి ఎగిరి పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలేషియా ఓపెన్లో PV సింధు పోరాడి ఓడినా తన ఆట తీరుతో మళ్లీ ఫామ్లోకి రావడం విశేషం. సింధు ఫిట్నెస్ లెవెల్స్ ఇప్పుడు అత్యుత్తమంగా ఉన్నాయని, ఈ టోర్నీ ఆమెకు ఒక భారీ బూస్ట్ అని కోచ్ ప్రకాష్ పద్కోనే వ్యాఖ్యానించారు. ఇక ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం భారత్ సమాచార్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే ఫాలో అయిపోండి.